మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మేషరాశి వాళ్ళ పరిస్థితి డిసెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో సంవత్సరం చివరకు వచ్చేసాం మనం. మేషరాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఏళ్ళనాటి శనిలో ఉన్నారు. సో సంవత్సరం చివరిలో ఏమన్నా తీపి కబురు అందే అవకాశం కనిపిస్తుందా, లేదంటే యాస్టీస్గా ఏళ్ళనాటి శని ప్రభావం వెంటాడుతూనే ఉంటుందంటారు? ఓవరాల్గా ఏం చెప్తారు వీళ్ళ గురించి? ముందుగా మనం చూసుకున్నట్టయితే కనుక మన ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ ఎందుకు చెప్తానంటే అందరూ ఇప్పటి నుంచి అరేంజ్ చేసుకోవాలి కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్. అందరూ కూడా మిలిటరీ బాటిల్స్ లేకపోతే మిలిటరీ సంబంధించిన పబ్బుల్లోనూ కిబ్బుల్లోనూ మంచి ఇప్పటి నుంచి బుక్ చేసుకోవాలి కదా ఎంజాయ్ చేయడానికి. ఇవన్నీ కూడా మన సాంప్రదాయం కాదు, కానీ హ్యాపీ న్యూ ఇయర్. అయితే మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ముందుగా మనకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేస్తాం కాబట్టి ఇక ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది మేషరాశి. ఈ మేషరాశిది మీరు అన్నట్టుగానే తీపి కబురు. ఈ మధ్యన ఒక షాప్ చూస్తా, తీపి కబురు అని ఉంటుంది. ఏది స్వీట్ షాప్ పేరు అనమాట. అలానే ప్రతి పేరుని కూడా ఒక హోటల్ గాను దేని దానిలో అలమోచుకుంటూ ఉన్నారు, అదే వేరే విషయం. అయితే ఈ మేషరాశి వారికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉన్నది, 12వ స్థానంలో ఉంది. ఇంకా వీరికి శని భగవాన్ యొక్క ఏళ్ళనాటి శని మొదలవలా. మేషరాశి వారికి ఇంకా మొదలవలా. ఎవరికి మొదలైందంటే మీనరాశి వారికి మొదలైంది. మేషరాశి వారికి 12వ స్థానంలో ఉన్నది, అంతే. 12వ స్థానంలో ఉండడం వల్ల ఆ శని భగవాన్ అశుభ దృష్టి అయితే ఉంటుంది. అది ఎలాగా? ఆయుష్ పరంగా ఆరోగ్యపరంగా మాత్రమే ఉంటుంది. వేరే విషయాల్లోకి వచ్చేటప్పటికి ఆర్థిక పరంగా 1-2 సార్లు ప్రయత్నం చేస్తే పని అవుతుంది, డబ్బులు వచ్చేస్తాయి. రూపాయి దాచుకునే అవకాశం కనిపిస్తుందా? కనిపిస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఇక శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఎప్పుడు మొదలైంది వీరికి? 2027లో మొదలైద్ది. ఇప్పుడు ఇంకా మొదలవలా వీళ్ళకి. ఇప్పుడు వీరికి కేవలం 12వ స్థానంలో ఉంది. 12వ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే గండాలు ఏర్పడతాయి, ఆయుక్షణం ఉంటుంది. పెళ్లి చేసుకునేటప్పుడు వచ్చేటువంటి భార్యలో భర్తలో శని ఎక్కువ ఉండాలి. శని బలం ఎక్కువ లేకపోతే వెడబాటు దూరం ఎక్కువ ఉంటుంది. శని బలం ఎక్కువ ఉంటే గండాలనేది తప్పిపోతాయి. కాబట్టి వచ్చేటువంటి అంటే మేషరాశిలో ఉన్నటువంటి వారికి శని బలం లేకపోయినా వచ్చే వాళ్ళ శని బలం ఉంటే అప్పుడు వీరికి ఈక్వల్గా ఉంటుంది, జీవితకాలం కొనసాగుతారు. అంతేగాని శని బలం అనేది వీరికి ఇంకా మొదలవలా, 2027లో మొదలవుద్ది. శని 12లో ఉంటే అసలు ఏం జరుగుతుంది అనుకుంటే కనుక ఇప్పుడు డిసెంబర్ మాసం వీరికి ఇంకోటి మాసం కూడా కలిసి రాదు. మేషరాశి వారికి నవంబర్ బాగుంటుంది, డిసెంబర్ కలిసి రాదు. కాబట్టి మాసము కలిసి రాదు. గ్రహము 12వ స్థానంలో ఉంది. వీరికి కలిసి వచ్చే గ్రహాలు ఏమున్నాయి ఈ నెలలో అనుకుంటే రవి ఒకటి కలిసి వస్తుంది. రవి ఇక్కడ ఏమవుతుందంటే వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశికి వెళ్ళిపోతాడు డిసెంబర్ 15వ తారీఖున. కాబట్టి రవికి కలిసి వస్తుంది. మకర రాశిలోకి జనవరిలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి రవి భగవానుడి యొక్క దశలు కానీ రవి భగవానుడి యొక్క గ్రహం కానీ వీరికి కలిసి వస్తుంది. మరొకటి బుధుడిది కూడా ఒక రకంగా కలిసి వస్తుంది. బుధుడు రవి ఏకంగా ఒక దాటిలోనే ఉన్నాడు, వృశ్చిక రాశిలో ఉన్నారు. ఇక శుక్రుడు అయితే మిశ్రమంగా కలిసి వస్తుంది. ఆయన ఎక్కడున్నాడు? ఇక్కడ మనకి తులారాశి నుంచి వృశ్చిక రాశికి వెళ్తున్నాడు. వృశ్చిక రాశి నుంచి డిసెంబర్ 7వ తారీఖున మళ్ళీ ధనుసు రాశికి వెళ్తున్నాడు. కాబట్టి ఈ గ్రహాలు ఒకటే ఈ యొక్క మేషరాశి వారికి కలిసి వస్తున్నాయి. ఈ కలిసి వచ్చేటువంటి గ్రహాల వల్ల ఏమవుతుంది అంటే కనుక ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి, జాబుల వెసులుబాట్లు దొరుకుతాయి. జాబుల వెసులుబాట్లు ఎవరు ఇస్తారు ఈ రాశి వారికి అంటే శుక్రుడు ఇస్తాడు. శుక్రుడు ఉచ్చంలో ఉన్నాడు, 180 డిగ్రీల్లో ఉన్నాడు. కాబట్టి మిశ్రమైనప్పటికీ కూడా కొన్ని రకాల జాబులు అయితే కల్పిస్తున్నాడు మేషరాశి వారికి. ఇంకోటి రాహు ఒకటి ఉన్నాడు. రాహు 11వ స్థానంలో కాకుండా రాహు 11వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనం చూసినట్టయితే రాహు ఏం చేస్తాడంటే మనకి కొంతమేర ఉపశయనం కల్పించకుండా కొంతమేర మనకి ఎక్కువ దాన్ని ఏమంటారంటే మనం కోరినటువంటిది కానీ అనుకున్నటువంటిది కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చేస్తాడనమాట. రాహు 11వ స్థానంలో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు వ్యాపారంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే కనుక ఆలోచించారు, పెట్టాలా ఓకే పెట్టేస్తారనమాట. అప్పు కావాలా ఓకే అప్పు ఇచ్చేస్తాడనమాట. ఈ రకమైనటువంటి తొందరపాటు నిర్ణయాల వల్ల జీబులో కానీ బస్సులో కానీ కార్లో కానీ వెళ్ళేటప్పుడు కానీ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాం అనుకోండి, ఎవడైనా వెనక నుంచి ఆంధ్ర కొట్టాడంటే ఆగడనమాట. నేను నా బండి తక్కువ అని చెప్పేసి మనకి క్రాస్ చేయాలని చూస్తాడు. ఆ క్రాస్ చేసే సమయంలో ఎదురు వెనక ఏదైనా వస్తే యాక్సిడెంట్లు అవుతాయి. రాహు అజ్జేస్తాడు. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1 సెకండ్ ఆలోచించాలి. ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అప్పుడు వీళ్ళు నష్టపోకుండా ఉంటారు. లేదు అంటే కనుక రాహుకి బుగ్గిలో పోసినట్టు పన్నీర్ అంటారు కదా, ఆ టైప్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా స్ట్రెస్ వచ్చినప్పుడు కానీ ఆవేశం వచ్చినప్పుడు కానీ కోపం వచ్చినప్పుడు కానీ లేదు తొందరపాటు నిర్ణయం వచ్చినప్పుడు కానీ మనంగా కూర్చొని ఆలోచించుకోవాలి. లేదా మన పేరు మనమే
తలుచుకోవాలి. నా పేరు ఏంటో అనుకొని ఆ పేరుని ఇలా ఇలా అనుకోవాలి, ఓం 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 అనుకోవాలి. లేకపోతే కనుక చాలా ప్రాబ్లం అవుతుంది. అలా అని చెప్పేసి అని చాలామంది న్యూమరాలజిస్ట్స్ ఉన్నారు ఈ రోజుల్లో. వాళ్ళు ఎందుకు న్యూమరాలజిస్ట్ అర్థం కాదు, కానీ వారు ఏం చెప్తారో వారికే తెలియదు. ఈ న్యూమరాలజిస్ట్ అంతా కూడా ఒక పేరుని మార్చేసి దాన్ని వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి 20 రోజులు రాయండి, లేకపోతే మీరు ప్రతిరోజు కూడా గ్రోత్ 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 అనుకుంటూ ఉంటే మీరు డబ్బు సంపాదిస్తారని చాలా రకాల వీడియోలు అండి. చచ్చిపోతున్నాను చూడలేక ఇవన్నీ. అవన్నీ దేని చెప్తారో తెలియదు, కానీ వాటి వల్ల సుఖం అడుగుతారు తప్పితే పని అవ్వదు. ఎవరు కూడా మీకు ఆకలి అవుతుందండి, నేను తినేసాను అనుకుంటే తిండి కడుపు నిండిద్దా? నీరసం వచ్చింది 3 రోజులు సెలవులు పెడతారు మనకి, అంతేనా? కాబట్టి అలాంటివన్నీ స్ట్రెస్, అలాంటివన్నీ జోలు వెళ్ళకండి. ఇక దొంగ స్వాములు ఉంటారు. వీరేందంటే ఎవరినో నేను ఇప్నడేం చేస్తా, ఎవరినో నేను మీ దగ్గర కూర్చోబెట్టేస్తా, ఎవరినైనా సరే నేను పడుకోబెట్టేస్తా, అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి గురువులు నమ్ముకొని వీరితో డబ్బులు ఇచ్చేసి మనకి ఉన్నటువంటి కార్యకలాపాలను చేపించుకుందాం అనుకుంటారు, బలైపోతూ ఉంటారు. ఇవన్నీ జాతకాల్లో ఉండవండి. మనకి చుట్టూతుండే మనిషి గ్రహాలు ఇవి. మనం ఈ నవగ్రహాల్లో నమ్మొచ్చు, ఛాయాగ్రహాలు 11 గ్రహాలని నమ్మొచ్చు, గురువు గ్రహాన్ని నమ్మొచ్చు, కానీ మన చుట్టూతూ ఉండేవాడు మనిషి గ్రహం అని ఉంటుంది. ఆ మనిషి గ్రహాన్ని నమ్మామంటే ఎంతటి వాళ్ళైనా సరే హతమార్చుతుంది, ఎంత వాళ్ళని సరే ఊపిలో నిచ్చుతుంది, ఎంత వాళ్ళని సరే అగ్నిగుండంలో కాల్చుతుంది. కాబట్టి మనిషి గ్రహాన్ని నమ్మొద్దు దయచేసి ఎవరు కూడా, ఏ రాశిలో ఉన్నవారైనా సరే. ఇకపోతే వీరికి రియల్ ఎస్టేట్ రంగం, పంట భూములు, మెడికల్ షాప్స్, అలానే హోటల్స్, రెస్టారెంట్స్, ఇవన్నీ కూడా వీరికి బాగా కలిసి వచ్చేటువంటి కాలం అని చెప్పొచ్చు. ఇక వీరికి పాలు ఉత్పత్తులు సరైనటువంటి వ్యాపారాలు కూడా అన్యూన్యంగా ఉంటాయి. ఇక వీరు లాయరు, జడ్జి, కోర్టులో పోలీసులుగాను రాణించేటువంటి వాళ్ళు ఎక్కువ మంది శాతం కనిపిస్తూ ఉంటారు. ఇక వీరు కొత్తగా ప్రయత్నించాలంటే కనుక జిల్లా కలెక్టర్ గాను, లాయర్లు గాను, ఇంకా ఎగ్జామ్స్ రాస్తుంటే పోటీ పరీక్షలో గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం అయితే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే డిసెంబర్ 15 తర్వాత అయితే అనుకూలంగా ఉంటుంది అని చెప్పొచ్చు మేషరాశి వారికి. ఇదంతా అదృష్టమే. శని భగవానుడు లేనట్టే కదా అప్పుడు, అంటే ఈ 2020 సంవత్సరంలో మొత్తం సెట్ అయిపోతారు వీళ్ళంతా. విశేషంగా భార్యాభర్తల మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్లో ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయా, శత్రువుల పరిస్థితి ఏంటి, వాళ్ళ నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జీవితంలో ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఒకప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరైనా పెద్ద మనిషి కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ, ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పిలిచి సంభాషణ చేసి కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళు. ఈరోజు అలా చేస్తే ఎవరైతే వస్తారో వారు చెడు వ్యసనంతో ఉంటున్నారు. వీరు ఫ్రెండే కదా, వీరు శ్రేయభిలాషే కదా, వీరు మన ఇంట్లో వాళ్ళే కదా, మన బంధువులే కదా అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టి మన పర్సనల్ చెప్పామా, మనకు శత్రువు పెరిగినట్టే. ఉన్న శత్రువుని తాళరా బాబు అనుకుంటే ఈ మళ్ళీ ఇంకో శత్రువు పెంచుకున్నట్టే మనం. కాబట్టి ఎవరు కూడా ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉంది, ఇద్దరి మధ్య పడట్లేదంటే ఇద్దరు కొట్టుకోండి, గట్టి కొట్టుకొని అక్కడే సమస్య పరిష్కారం చేసుకుని బయటకు వచ్చేయండి. మూడో వ్యక్తిని పిలిచారా, భార్య మీద కన్నేయచ్చు, భర్త మీద కన్నేయచ్చు. వారిద్దరి మధ్యన అన్యూన్యతని కట్ చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు పనికి మళ్ళీ గురువులు చాలామంది ఉన్నారు. అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి డబ్బులు లాగేసి వేరేనే లాగుతున్నారు. చివరికిను ఎవరైనా గురువు మంచి చేయకపోతే చెడు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ అలా మంచి చేయరు, మంచి చేసే గురువులు కూడా ఉన్నారు. వాళ్ళని మనము సంప్రదించాలి. అయితే ఈ గురువు దగ్గర వెళ్ళడం, వారు ఏదో రకమైన చెడు క్రియలు చేయటం, ఆ చెడు క్రియ వల్ల అన్యూన్యంగా ఉండేటువంటి భార్యాభర్తల మధ్యన గొడవ పడటం, పిల్లలు దూరం అవటం, వారి మధ్యన వ్యసనాలు పుట్టించడం, విడాకుల వరకు వెళ్ళటం, ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. దాంతోపాటు 2వ పెళ్లి 3వ పెళ్లి చేసుకోవటం, లేదా చెడు వ్యసనాలకు బానిస అవ్వటం, లేదంటే ఎఫ్ఐఆర్స్ పెట్టుకోవడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. దీనివల్ల నష్టపోయేది, లాస్ అయ్యేది అంటే మన సంసారంలో నిప్పులు పోసుకోవడం. ఇవన్నీ వారికి తెలియదు ఎందుకు ఇలా జరుగుతుంది అని. ఎందుకంటే వారి మీద క్రియ ఉంటుంది, బుద్ధి మైండ్ పని చేయదు. కాబట్టి వారికి కోపం రావటం, ఆందోళన, చికాకు, తినకపోవటం, ఒకే దగ్గర ఉండాలనిపించడం, ఇటని వెళ్ళిపోవాలనిపించడం, విడాకులు ఇప్పించడం, మన వాళ్ళు కనిపిస్తే కోప్పట్టడం లాంటివి, తిట్టడం లాంటివి, నువ్వేంటి నాకు చెప్పేదాని లాంటివి, ఇలాంటివి ఏర్పడతాం. అంటే లక్షణాలు ఇవన్నీను. ఈ లక్షణాలు ఉన్న వారికి అయితే ఖచ్చితంగా ఏదో జరుగుతుందని అర్థం. ఇవన్నీ జాతకాల్లో రావండి. ఏదో బాగాలేకపోతే చేస్తా, నేను యజ్ఞం చేస్తా, హోమం చేస్తా. మొన్న కస్టమర్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒకటేంది, నా దగ్గరికి వచ్చే ప్రతి కస్టమర్ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఒక గురువు దగ్గరికి వెళ్ళామంటే 50,000 రూపాయలు తీసుకున్నాడు, ఒక గురువు దగ్గరికి వెళ్ళామంటే 5 లక్షలు తీసుకున్నారు, ఒక గురువు దగ్గరికి వెళ్ళామంటే 15 లక్షలు తీసుకున్నారు. ఏం చేశారమ్మా? ఏదో హోమం చేశారండి. హోమం చేస్తే నీ సమస్య ఎలా పరిష్కారం అవుతుందమ్మా? హోమం చేస్తే పరిష్కారం అవ్వదు కదా. హోమం దేనికి చేస్తారు? హోమం చేయాలి, మంచిది. అవి గ్రహాలు శాంతించడానికి చేస్తారు. మన జాతకం ఏదైనా బాగాలేకపోతే హోమం చేస్తారు. మనం ఎదుగుదల ప్రాబ్లం వస్తే హోమం చేస్తారు. ఇది న్యాచురల్. నీకు జరిగిన చెడు కదా, చెడు జరిగితే హోమం ఎందుకు చేయడం? చెడు చేస్తే హోమం అవసరం లేదు కదా, దానికి డబ్బులు పెట్టడం అవన్నీ అవసరం లేదు. నీకు ఏదైతే చెడు జరిగిందో చెడుతోనే తీసేయాలి. అలాంటి గురువుని ఎంచుకోవాలి మనం. హోమాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు అంటే అవ్వదు. దానాలు చేయండి, మంచిది. హోమాలు, యజ్ఞాలు అవసరం లేదు. కాబట్టి
ఏదైతే మంచి గురువు ఉన్నారో అక్కడ ఎంచుకోండి. డబ్బు కోసం కాకపోయినా పని కోసం చేసే గురువుని ఎంచుకుంటే వారు మీకు మంచి సానుకూల వాతావరణం ఇచ్చేలా ఉంటుంది. కాబట్టి ఇంకా భార్యాభర్తల మధ్యన ఎడబాటు దూరం కూడా చాలా మంది చూస్తున్నాం. ఈ రోజు నా దగ్గర 14 నుంచి 15,000 కేసులు ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి బలైన వాళ్ళే, ముఖ్యంగా 70% బలైన వాళ్ళు ఈ రోజు వచ్చిన వాళ్ళ దగ్గరికి. రెండోది, ఈ 30% మంది కూడా భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు, ఎవరో దరిద్ర గురువు చేశాడండి, భర్త వెళ్ళిపోయినాడు, భార్య వెళ్ళిపోయింది, మందు పెట్టడం, ఈ రోజుల్లో మరుగు మందు పెట్టడం, ఇవన్నీ చాలా అయిపోతున్నాయి ఈ రోజుల్లో. ఇవన్నీ కూడా గమనించుకోవాలి. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. మానవ గ్రహం నుంచి జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా ఈ హెచ్చరిక అనుకోండి, గమనిక అనుకోండి, లేకపోతే ఇంకేదన్నా అనుకోండి. ఇకపోతే మరి గురువుగారు మరి ఇన్ని చెప్పారు కదా, మరి మన దగ్గరే నడుస్తుంది అంటే కనుక ఇలా బలైన వాళ్ళకైతే ఖచ్చితంగా సానుకూలమైన వాతావరణం అయితే నేను లభిస్తూ ఉన్నాను. నాలాంటి గురువులు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళని ఎంచుకోండి. నా అలాంటి గురువు దగ్గరికి వస్తే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది మాత్రం నమ్మండి. మీకు చెడు జరగదు, చెడు మనం చెయ్యం, మంచే చేస్తాం. దాన్ని బట్టి పరిసరం చేసుకోవచ్చు. పరిహార మార్గాలు కూడా మీ దగ్గర లభ్యపడుతూ ఉంటాయి. జాతకంలో మాత్రం ఇవన్నీ దొరకవండి. మనం జాతక ప్రకారంగా అనుకొని పప్పులో కాలేసినట్టే. జాతక ప్రకారంగా అనుకుని ఎక్కడైనా చూపించామా అంటే మనం ఖచ్చితంగా అది ఉండదన్నమాట. వారు ఏదో చెప్తారు, వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టం, ఇంకో ఇష్టారాజ్యం కాబట్టి ఏదో చెప్తూ ఉంటారు. ఇకపోతే వీరికి విదేశీయానం, ఇక ఈ రాశి వారికి విదేశీయానం అయితే ఈ మాసంలో కనిపించట్లేదు. అది నెక్స్ట్ వచ్చేటువంటి సంవత్సరం 2026 సంవత్సరంలో ఇక ఫిబ్రవరి 14వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ మోసపోవడం కానీ జరుగుతుంది. ఇక ఉన్నతమైనటువంటి వివరాలు, ఆరోగ్య సమస్యలు అయితే వీరికి ఏం పెద్దగా కనిపించట్లేదు. బ్లడ్ రిలేటెడ్ సమస్యలే ఎక్కువగా బాధిస్తున్నాయి కాబట్టి ఇక మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు, కళ్ళుకి బర్రెలు గమ్మటం లాంటివి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ ప్రికాషన్ తీసుకోవాలి. స్ట్రెస్ అవ్వకూడదు, అలా సరిపోతుంది. ఓకే, ఇక విశేషంగా మరి ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఇక ముఖ్యంగా పరిహారాలకు విషయం వచ్చేటికి మేషరాశి వారికి పరిహారాల కన్నా కూడా ముఖ్యంగా మరి గురువుగారు ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి, మరి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావటం, మరి మీరు ఏమైనా పరిష్కార మార్గం చూపించగలుగుతారా అనుకుంటే కనుక ఖచ్చితంగా మనకు తెలిసినంత వరకు ఆ దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానం ప్రకారంగా అయితే పరిష్కార మార్గం చూపించడానికి దొరుకుతుంది. మా పెద్దలు కూడా విద్య నేర్పినప్పుడు మాకు ఒకటే చెప్పినారు, చెడు చేయొద్దు, మంచి చేయకపోయినా పర్లేదని. కానీ మంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వారికి మంచి చేయడానికి ఉన్నాం. మాకు వచ్చిన విద్యలు అయితే, మాకు తెలిసినటువంటి విద్య ప్రకారంగా అయితే మంచి చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మన దగ్గర ఈరోజు చాలా మంది కస్టమర్స్ కూడా మెప్పుందులు వాళ్ళంతా బాగుపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇకపోతే రానేటువంటి వారికి కొన్ని రకాల వస్తువులు అయితే మనం వారి వద్దకే చెంతకి చేర్చడం జరుగుతుంది కాబట్టి మనం ప్రతిదాని మీద మంత్రోచ్చారణ చేస్తాం. ఇది ఒత్తి అనమాట. ఈ ఒత్తి లోపల యంత్రాలు ఉంటాయి, వారి సమస్యను బట్టి యంత్రాలు ఉంటాయి. ఇది ప్రతిరోజు కూడా వారు ఇంట్లో కాల్చినట్టయితే కనుక, ఇంట్లో కాల్చాలి దీన్ని, ఇంట్లో కాల్చుకున్నట్టయితే కనుక వారి ఇంట్లో ఉన్న నెగిటివిటీ, వారి కుటుంబంలో ఉన్న నెగిటివిటీ, వారిలో ఉన్న నెగిటివిటీ ఎవరు ఎలాగ శత్రు భయంతో చేయించినా కూడా ఖచ్చితంగా చిటికలో పటాపంచలేకపోతుంది. ఖచ్చితంగా రాసిస్తాను నేను. ఈ ఒత్తులతో కూడా మనము మంచి చేయొచ్చు. దీంతో పాటు ఇంకా మన దగ్గర చాలా రకాలు ఉంటాయి వస్తువులు, కానీ అన్నీ తీసుకురాలేం కదా, కొన్ని వాళ్ళు చెప్తే అర్థమవుతూ ఉంటాయి. ఎవరు సమస్య తగ్గట్లుగా మనం చేసేదానికి ఉంది. సాంబ్రాణి ఇంట్లో ఏదైనా చేతబడి చేపిస్తారు ఒకవాళ్ళు, దరిద్రులు వారు ఉండలేక ఓచుకోలేక ఇంట్లో మొత్తాన్ని చేపించి పడేస్తారు, ఎదగడం ఇష్టం లేక అనమాట. అలానే ఈ సాంబ్రాణి వచ్చేసి ఇంట్లో ధూపం వేసుకోవడం ద్వారా వారికి అన్ని రకాల ఇబ్బందులు, నెగిటివిటీ తొలగిపోతుంది. ఏదైనా ఇంట్లో ఆత్మలు, దెయ్యాలు, భూతాలు ఉన్నా కూడా బయటికి వెళ్ళిపోతాయి, పటాపంచలేకపోతే ఇంట్లో ఆర్థిక రకమైన ఇబ్బందులు కూడా బయటపడతా ఉంటాయి కాబట్టి ఈ రకమైనటువంటి చేసుకోవాలి. ఇక దీంతో పాటు కియామాల, ఈ కియామాల కూడా ధరించుకున్నట్టయితే కనుక వారి మీద ఎలాంటి చెడు క్రియలు కూడా బయటపడకుండా ఉంటాయి, బయటికి రాకుండా ఉంటాయి, చెడు క్రియలు జరగకుండా ఉంటాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి, జాబ్ పరంగా వెసులుబాటు కూడా బాగుంటుంది కాబట్టి కియామాలు ధరించుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా పెళ్లి కావాల్సిన కూడా పెళ్లి సంబంధాలు కుదురుతాయి కాబట్టి జీవితంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్న వాళ్ళకి బాగుంటుంది. ఇక స్ట్రెస్ అయ్యే వాళ్ళకైతే స్ఫటికమాల, ఇక ఆలోచన బాగాలేదు, స్ట్రెస్ అవుతున్నాను అనుకున్న స్ఫటికమాల ధరించుకోవచ్చు. మన దగ్గర అన్ని రకాల మాలలు కూడా లభ్యపడుతూ ఉన్నాయి. సరసమైన ధరల్లోనే చెంతగా చేర్చబడుతుంది. ప్రతి ఒక్క దానికి మంత్రోచ్చారణ చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి నా సలహా ఏంటంటే ఇక్కడ స్ఫటికమాలలో చంద్రుడు, రవి ఉంటారు, ఇద్దరు ఉంటారు కాబట్టి స్ఫటికమాల ధరించుకుంటే శివుని యొక్క అనుగ్రహం కూడా బాగుంటుంది కాబట్టి స్ఫటికమాల ధరించుకోండి. ఇక భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉంది కనుక ఇక మనం ఉన్ననే ఉంది వైజయంతిమాల. ఈ వైజయంతిమాల విష్ణువుడికి స్వరూపంగా ఉంటుంది కాబట్టి ఈ వైజయంతిమాల సీడ్, ఇది ఒరిజినల్. ఈ వైజయంతిమాల ధరించుకోవడం మంత్రోచ్చారణ చేసి ఉంటుంది కాబట్టి భార్యాభర్తల మధ్య ఎడబాటు ఉన్న లవ్ సక్సెస్ అవ్వకపోయినా కూడా ధరించుకోవచ్చు. ఇక దీంతో పాటు సెంటు, ఇది రాసుకోవడం వల్ల ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతే మన మీద హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ లాంటి మన దాకా రాకుండా ఉంటాయి కాబట్టి చేతబడులు కూడా మన దాకా రాకుండా ఉంటాయి కాబట్టి ఈ రకమైన సెంటు కూడా ధరించుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది. ఇక ఇంటికి అష్టదిబ్బందులు ఉంటుంది అనమాట. ఈ అష్టదిబ్బంది ధరించుకోవడం వల్ల మనకి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి కాబట్టి ఇంకా మన దగ్గర ఇలాంటివి కాకుండా ఇంకో ఎన్నో రకాలైనటువంటి వస్తువుల వల్ల ప్రజలకి మంచి చేసేదానికి సానుకూలంగా ఉంటుంది. ఒక్కొక్కరు అంటున్నారు వ్యాపారం చేస్తున్నారు గురువు గారు, వ్యాపారం చేసే పని అయితే పచారీ షాప్ పెట్టుకుంటా, కిరాణా షాప్ పెట్టుకుంటా, ఫ్యాన్సీ షాప్ పెట్టుకుంటా, అంతేగాని ఇలా నోరుపోయేలాగైతే మీకు చెప్పే అవసరం లేదు. లోక కళ్యాణం కోసం
కోసం చేసేది కాబట్టి తెలియకపోతే తెలియకుండా ఉండాలి, అంతేగాని ఏదైనా సమస్య ఉంటే గురువు దగ్గరికి వెళ్ళాలి. అంతేగాని మనకి ఏదో కామెంట్ పెట్టేస్తే సరిపోతుంది అని చెప్పి ఏది పడితే కామెంట్ పెట్టడం కరెక్ట్ కాదు గురువులకి. అది కూడా ఆచి చూసుకోవాలి. ఎప్పుడైనా సమస్య ప్రతి ఒక్కరికి వస్తుంది. చాపకంది నీరు అనేది రేపటి రోజు ఎవరికైనా వస్తుంది, ఎవరింట్లోకైనా సమస్య ఉంటుంది. కాబట్టి దానికి గురువు గారు ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా గమనించుకోవాలి. ఈ రోజు డబ్బులు లేకుండా, డబ్బులు అందరి దగ్గర పోగొట్టుకొని ఎంతో మంది గురువుల దగ్గర నష్టపోయి లాస్ అయ్యి ఇబ్బంది పడుతూ ఎంతో మంది వాళ్ళు వచ్చినారు నా దగ్గరికి. వారందరూ కూడా మంచి చేస్తూ జరుగుతోంది. కాబట్టి ఇక మనకి బ్రాంచ్ ఆఫీసర్లు చాలా ఉన్నాయి. ఈరోజు వైజాగ్, మదనపల్లి, అలానే మంచిర్యాల, తాండూరు, హైదరాబాద్ లాంటి వాటిలో కూడా మన బ్రాంచ్లు ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా సంప్రదించవచ్చు. అలానే మనకి అందరూ కూడా సానుకూలమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి దీంతో పాటు మేషరాశి వారికి దేవుని యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి దానికన్నా ముందు నవగ్రహాలకు సంబంధించిన నెంబర్ కూడా పాలన చేసుకోవాలి వారు. అలానే మేషరాశి వారు కనుక 6628-735 6628-735 అనే నెంబర్ని కనుక ప్రతిరోజు పాలన చేసుకుని 330 టైమ్స్ 335 అంటే 335 సార్లు పాలన చేసుకుని చాలా మంచిది. వీరు ఏదన్నా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ చేతిలో పెట్టుకుని పాలన చేసుకుని భుజించినట్టయితే కనుక చాలా మంచి సానుకూల వాతావరణం, ప్రకృతి నుంచి వచ్చిన దోషాలు, అలానే నవగ్రహ దోషాలు కాకుండా ఇలాంటి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్ కొంతమేర ఉపశమనం దొరికేదానికైతే ఇప్పుడు నెంబర్ పాలన చేసుకోవచ్చు. దీంతో పాటు అన్ని రకాల దోషాలు పోయేదానికి దేవుని అనుగ్రహం కావాలి. దేవుని అనుగ్రహం గ్రామ దేవత ఉంటుంది. ఎక్కడైనా ఊళ్ళల్లో కావచ్చు, విలేజ్లో కావచ్చు, పల్లెటూరులో కావచ్చు, టౌన్లో కావచ్చు, సిటీలో కావచ్చు, గ్రామ దేవతలను ఉంటారు. ఏ రాష్ట్రంలోనే ఉంటారు. ఈ గ్రామ దేవతలు అంటే ఎల్లమ్మ, మైసమ్మ, పోలేరమ్మ ఇలా ఉంటారన్నమాట. వీళ్ళ పేర్లు చాలా ఉంటాయి. 101 దేవతలు ఉంటారు. ఈ గ్రామ దేవతల దగ్గర ఎక్కడైనా బట్టలు సమర్పించుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఎల్లో కలర్ కానీ, రెడ్ కలర్ కానీ బ్లౌజ్, శారీ సమర్పిస్తే అమ్మవారికి 2 రకాల ఫ్రూట్స్ నైవేద్యం అట్లా సమర్పించుకుంటే చాలా మంచి జరుగుతుంది. లేదు నైవేద్యం ఒకటి సమర్పించాలంటే కనుక 116 రూపాయలు వారికి వారే దిష్టి తీసుకోవాలి. దిష్టి తీసుకుని వాటికి చాక్లెట్ ఏరు కొనుక్కొని పెద్దవాళ్ళకి దానం ఇచ్చేసాలి. ఎవరికైనా పెద్దవాళ్ళు అంటే అందరికి కాదు, అడుక్కునే వారి పెద్దవాళ్ళకి, పిల్లలకి ఇవ్వకూడదు, పిల్లలకి దానాలు ఇవ్వకూడదు. అలాగా పెద్దవాళ్ళకి దానం ఇచ్చేయాలి. దాంతోపాటు అమ్మవారి కుంకుమచ్చి చేయించిన, అమ్మవారికి కళ్ళు సాగిపోసిన, గ్రామదేవతకి కళ్ళు సాగిపోసిన, కుంకుమచ్చి చేయించిన, అమ్మవారికి ఉసిరి దీపం వెలిగించిన, అమ్మవారి దగ్గర లేదంటే కనుక పుట్నాల పప్పుతో పాటు ఆ పెద్ద ఉల్లిపై నైవేద్యం పెట్టినా కూడా వీరికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, విదేశీయానం, పెళ్లిళ్ళు అవ్వకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే కూడా కొట్టుమిట్లాడుతున్నా కూడా కొంతమేర ఉపశమనం అయితే ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి ఈ మార ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు. మేషరాశి వారు ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వండి. ఓవరాల్గా మేషరాశి వారి పరిస్థితి ఈ డిసెంబర్ మాసం విశేషంగా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు.